మనుషులకి అనారోగ్యం వస్తే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి తీసుకువెళ్తాం. జంతువులకి ఆరోగ్యం బాగోలేకపోతే పశువుల హాస్పిటల్కి తీసుకువెళ్తాం. మరి పెన్నులు అదేనండి. కలానికి రోగం వస్తే ఎక్కడికి తీసుకువెళ్తామని అనుకుంటున్నారా? పెన్ హాస్పిటల్కి. ఆసక్తికరంగా ఉంది కదూ. అయితే ఈ పెన్ ఆసుపత్రి కథేంటో మనం ఒక లుక్ ఇద్దాం. కత్తి కన్నా కలం గొప్పదే అంటారు. అలాంటి కళాన్ని బాగు చేసే హాస్పిటల్ పెన్ హాస్పిటల్. అంతేకాదు కలంతో పాటు కలం చుట్టూ ఉండేటటువంటి జ్ఞాపకాలని పదిలంగా ఉంచుతుంది ఈ పెన్ హాస్పిటల్. నేటి తరానికి పాలి పెన్నులు, పెన్నుల్లో ఇంకు పోసుకోవడం, పెన్నును క్లీన్ చేసుకోవడం, నిప్పాడైతే దాన్ని మార్చుకోవడం వంటివి పెద్దగా తెలియదు. యూజ్ అండ్ త్రో యుగంలో ఉన్న నేటి యువత మొబైల్ ఫోన్తో పాటు ఏ వస్తువునైనా ఏడాది వాడడం తర్వాత దాన్ని పక్కన పడేసి కొత్తది కొనుక్కోవడం పట్లే ఆసక్తి చూపుతున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం పెన్నులు పాడైతే దాన్ని హాస్పిటల్కు తీసుకెళ్తారు. మాటలో చెప్పలేని భావాలకు కలమే ఓ వరం, ధైర్యంగా అడగలేని ప్రశ్నలకు కలమే ఓ సమాధానం, కన్నీరు తీర్చలేని సమస్యలకు కలమే ఓ పరిష్కారం, ఎవరు నిలదీయలేని వికృత శాస్త్రలకు కలమే ఓ చెప్పుదెబ్బ. బారసాలలో పిల్లల ముందుంచే వస్తువుల్లో కలం కూడా ఒకటి. డబ్బు, బంగారం కాకుండా కలం పట్టుకుంటే ఆ బిడ్డ గొప్ప విద్యావంతుడవుతాడని నమ్ముతారు. పలువురికి కలం ఒక సెంటిమెంట్ కూడా. అందుకే కలం అంటే ప్రాణంగా ఇష్టపడేవారున్నారు. బ్రాండెడ్ వాచీలు, బట్టలు, ఇతర వస్తువులు ఎలాగో అలాగా విలువైన పెన్నులకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. పెన్నుని కొంతకాలం వాడేసి పాడేసేవారు కొందరైతే తమ సెంటిమెంట్గా వాటిని కలకాలం ఉంచుకునేవారు మరికొందరున్నారు. అలాంటి వారి కోసమే శ్రీకాకుళంలో రూపుదిద్దుకుంది పెన్ హాస్పిటల్. మా నాన్నగారు ఈ కొట్టు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్రీ సర్వీసే మేడం. ఎంత బట్ ఎనీ కాస్ట్ పెన్ మన దగ్గర ఎన్ని అంటే కస్టమర్ ప్రతి ఒక్కరు ఇంక్ పెన్ సర్వీస్ ఎక్కడ లేదు. అప్పుడు కాలంలో ఏంటంటే ఇంక్ పెన్ మస్ట్ ఇన్స్టిట్యూట్ సర్వీస్ కదా, అప్పుడు ఆ సర్వీస్ని ఇప్పటికున్న ఉన్నది. ఎందుకంటే మన దగ్గర కాస్ట్లీ పెన్ కోసం మన దగ్గర తాత ముత్తాతలు నాన్నమ్మ ఇచ్చారు, అమ్మమ్మ ఇచ్చారు, తాత ఇచ్చారు, మన నాన్నగారి తాలకి జ్ఞాపకార్థం అని తెస్తుంటారు. అలాంటి పెన్లకి మనం సర్వీస్ చేయమని చెప్పారు డాడీ. దానికి రూపాయి కూడా తీసుకోవద్దు. ఏమైనా పార్ట్ పడితే మహా అయితే 4 రూపాయలు 5 రూపాయల కంటే ఎక్కువ పడదు. ఒకవేళ పాలి టంగ్ అయితే 20-22 రూపాయలు పడుతుంది. ఆ ఖర్చులో తీసుకోమన్నారు కానీ సర్వీస్ మాత్రం లేదు మేడం. ఇక్కడ కళానికి ఎనలేని గౌరవం ఇస్తారు. పైగా జీవమున్న మనుషులను, పశువులను ఎలా అయితే ట్రీట్ చేస్తారో అలాగే అనేక భావోద్వేగాలు, సెంటిమెంట్లతో తమ వద్దకొచ్చే పెన్నులను సున్నితంగా ట్రీట్ చేస్తారు ఇక్కడ. అలా అని ఈ పెన్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో వచ్చిందైతే కాదు. 1975 నుంచి ఈ పెన్ హాస్పిటల్ శ్రీకాకుళం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్నారు. పొట్నూరు రాజారావు అనే వ్యక్తి ఈ పెన్ హాస్పిటల్కి ఆద్యుడు. కరోనా సమయంలో రాజారావు మరణించారు. ప్రస్తుతమైన వారసుడు నాగరాజు స్టేషనరీ, గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్మడంతో పాటు అందులోనే ఈ పెన్ హాస్పిటల్ను నిర్వహిస్తున్నాడు. ఎంత కాస్ట్లీ పెన్ అయినా తండ్రికి ఇచ్చిన మాట బట్టి ఫ్రీగానే రిపేర్ చేసిస్తాడు నాగరాజు. కొత్త, పాత అని తేడా లేకుండా అన్ని రకాల పెన్స్ ను సరిచేసి ఇవ్వడం వీరి స్పెషాలిటీ. రోజుకి ఇంచుమించు 2-3 పెన్స్ వస్తుంటాయి. మొన్న రీసెంట్లీ రత్నం పెన్ అని మీకు రాజమండ్రిలో ఒకటి ఉంది. వాళ్ళు తాలూకా పెన్ను అప్పుడులో అది 150 రూపాయలు కొన్నారట వాళ్ళ తాతయ్య గారు. అది వాళ్ళ మనవడు అది ఎక్కడ ఇల్లు సర్దుబెట్ట చేసినప్పుడు దొరికింది. అది గోల్డ్ పాలితో ఉంది. అదే పాలి ఇప్పుడు పాలి పెన్ కొంటే 37,700. అదే రత్నం. అది 24 క్యారెట్స్ గోల్డ్ పాలీతో తయారవుద్ది, బంగారంతో. ఆ పాలి దాని క్లిప్ కూడా గోల్డే. అతనికి ఆ విషయం తెలియదు. నేను అది సాన్ పెట్టేసి దానికి క్లీట్ చేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ పాలి ఇరిగిపోయింది, ఇది గోల్డ్ అని చెప్తే వాళ్ళు గొప్ప సరదా పడిపోయారు. దాని వాల్యూ ఇప్పుడు అక్కడికి 1 గంట తర్వాత అతనే వచ్చి చెప్పారు, దాని వాల్యూ ఇప్పుడు 4,700 ఉంది ఆ పాలి. ఈ పెన్ హాస్పిటల్లో పెన్నులకు రిపేర్ చేయడమే కాదు, రూపాయి నుంచి ₹1,00,000 విలువ చేసే పెన్ను వరకు అనేక రకాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. ఈ పెన్ హాస్పిటల్లో షీఫర్స్, మౌంట్ బ్లాక్, క్రాస్, వాటర్మెన్, పార్కర్, పిన్లైన్, పెరికార్డన్ కంపెనీలకు చెందిన ఎంతో విలువైన దేశ విదేశాల పెన్నులు అమ్మకానికి ఉంటాయి. మనుషుల మాదిరిగా 0 సైజ్ పెన్నులు, A4 సైజ్ పేపర్ అంత బరువు మాత్రమే ఉండే వెయిట్ లెస్ పెన్నులు కూడా ఉంటాయి. 80 ఏళ్ల పాటు ఇంకు గాని రీఫిల్ గాని మార్చాల్సిన పని లేకుండా వాడే ఇన్ఫినిటీ పెన్ ఇక్కడ ఓ ప్రత్యేకం. ఈ పెన్నులో ఇంకుకు బదులు కార్బనిక్ గ్యాస్ ఉంటుంది. ఈ పెన్ కు 20,700 ధర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. స్టార్టింగ్ 2.5 హైయెస్ట్ ప్రస్తుతం నా దగ్గర అయితే 77,000 వరకు ఉందమ్మా. వరల్డ్ అయితే 3,65,00,000 మేడం. 365 డైమండ్స్ తో తయారవుతుంది పెన్. షేఫర్స్ కంపెనీ వర్దించాడు. అది చాలా పెద్ద కంపెనీ. మొన్న రీసెంట్లీ లాంచింగ్ అయింది, ఒక 6 months అయింది. వరల్డ్ వైజ్ మొత్తం లాంచింగ్ అయితే 2 పెన్స్ సేల్ అయ్యాయి, 5 పెన్లు.
AK-47 బుల్లెట్తో రూపొందించిన బుల్లెట్ పెన్ కూడా పెన్ లవర్స్తో పాటు సాధారణ ప్రజానీకాన్ని సైతం ఆకర్షిస్తోంది. అటు 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్తో రూపొందించిన షీఫర్స్ కంపెనీ పెన్ను ధర అక్షరాల 75,000. అయితే ఇంత ధర పెట్టుకున్న పెన్నులను సాధారణ పెన్నులకు సౌలభ్యం, హ్యాండ్ రైటింగ్ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు పెన్ హాస్పిటల్ నిర్వాహకులు. ఒకసారి ఈ పెన్నులకు అలవాటు పడితే వదల్లేరని చెబుతున్నారు. ఇది స్టడ్లర్ కంపెనీ అండి. ఇది 18 క్యారెట్స్ గోల్డ్ పాలి. ఇది దీని కాస్ట్, ఈ పెన్ కాస్ట్ ఇప్పుడు 30,000. ఈ పాలి కాస్ట్ కొనాలంటే మనకి 18 క్యారెట్స్ ఒరిజినల్ది కదా, దగ్గర మనకి ఒక 12,000 ఉంటుంది. ఇలాంటిదే అతను తెచ్చిన రత్నం పెన్స్. ఆ పెన్ క్లీన్ చేయడానికి నాకు పట్టే టైం 2 గంటలు పట్టింది. ఎందుకంటే అది ఎక్కడ 20 సంవత్సరాల నుండి ఉండిపోయింది. ఆ పాలి టంగ్ అన్నీ ఇరిగిపోయి, అది వెనక నుండి అంటే బాగా 2 గంటలు నానేసి దాంట్లో కిరోసిన్ లిక్విడ్ మన దగ్గర ఉండదు కదా, తర్పింటి వాడతాం కదా, అది వాడేసి అది క్లీన్ చేస్తే అది వెనక సుత్తితో కూడా అది వచ్చింది. కవులు, రచయితలు తమకు సౌలభ్యంగా ఉన్న కలం విషయంలో ఎంత ధర అయినా వెనక్కి తగ్గరంటున్నారు. ఇక చాలా మంది తమ సొంతానికి వాడుకునేందుకు ఇష్టపడి కాస్ట్లీ పెన్నులు కొనుగోలు చేస్తే మరికొంతమంది తల్లిదండ్రులకు, ప్రేయసి, ప్రియులకు, పై అధికారులకు గిఫ్ట్ గా కొనుగోలు చేసిస్తారంటున్నారు. తాతల టైంలో వాళ్ళు ఇంక్ పెన్స్ వాడేవారు. ఇప్పుడంతా యూజ్ అండ్ త్రో పెన్స్, 5 రూపీస్ 2 రూపీస్ పెన్స్ యూజ్ అండ్ త్రో. అప్పుడులో పెన్స్ చాలా ఇంక్ పెన్స్ ఉండేవి. అవి ఇక్కడ ఒక్కలే రిపేర్ చేయగలరు. నాకు తెలిసి మన ఈ 3 జిల్లాల్లో ఇదొకటే అనుకుంటాను. నాకు తెలిసిన వరకు ఎలాంటి పెన్ అయినా రిపేర్ చేస్తారు, బాగా చేస్తారు. అండ్ మనకి పూర్వం పెన్ కూడా రిపేర్ చేసి మనకి అందిస్తారు కూడా. దాన్ని వాళ్ళు అవ్వని పెన్ కూడా చేసి మనకి 2 డేస్ అయినా 1 వీక్ అయినా టైం తీసుకొని మనకి ఇస్తారు. సిరా అనే ఇంధనంతో అక్షరం అనే ఆయుధాన్ని వెంట పెట్టుకుని ప్రపంచాన్ని జయించేదే కలం. అందుకే ఆత్రేయ, ఆరుద్ర, ఓల్గా లాంటి ఎందరో ప్రముఖ రచయితలు, కవులు వారి రచనలను కలం పేర్లతో ప్రచురించి ఫేమస్ అయ్యారు. కలం స్నేహం పేరిట పరిచయాలు అవుతున్నారు. కలానికి కాలం చెల్లి కంప్యూటర్కి దగ్గరైన రోజుల్లో శ్రీకాకుళం ఇంకా పెన్ హాస్పిటల్ ఆదరణ పొందడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో చూసారు కదా, వారసత్వంగా ఆస్తులే కాదు అప్పుడప్పుడు పెన్స్ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నారు. అయితే ఈ పెన్స్ హాస్పిటల్ చుట్టూ చాలా మధుర జ్ఞాపకాలే ఉన్నాయి అంటున్నారు.